నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ నాగేష్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. అన్నగారితో మాట్లాడదాం. అన్నగారు నమస్కారం. నమస్తే. అన్నగారు, నందమూరి బాలకృష్ణ గారి కొడుకు నందమూరి యోగక్షజ్ఞ, ఆయన సినిమా ఎంట్రీ కోసం చాలామంది ఎప్పటి నుంచి అభిమానులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. నందమూరి అభిమానులంతా కూడా చాలా ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. మరి దాంట్లో ఒక స్టార్ హీరో విలన్గా చేయబోతున్నారు అని చెప్పేసి టాక్ వస్తూ ఉంది. అసలు దాని గురించి పూర్తిగా వివరించారు. మీరు అన్నట్టు నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 30 years వచ్చేసి అనుకుంటా. జనరల్గా ఒక 23-25 years ఆఫ్ టైంలో ఎవరైనా అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా హీరోగా వస్తారు. అవును, జనరల్గా అనుకుంటారు నెపోటిజం, హీరోల పిల్లలు హీరోలు, దర్శకులు అని అనుకుంటారు. కానీ అది చాలా కష్టమైన పని. టాలెంట్ ఉంటే నిలబడతాడు, లేదంటే ఫేడ్ అవుట్ అయిపోవాల్సిందే. ఓకే. సో బాలయ్య గారు అంటేనే మరి ఇంకా గాడ్ ఆఫ్ మాసెస్. సో అటువంటి బాలయ్య గారు అబ్బాయి సినిమా ఏంటి? ఇద్దరు అమ్మాయిలు ఆల్రెడీ, ఒకరు మంత్రి గారి భార్య, ఒకరు ఎంపీ గారి భార్య, మంచి మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఇంకా అబ్బాయి వరకు వచ్చేసరికి ఏంటి లైఫ్ అనే దానికి చాలామందికి ప్రశ్నలు ఉన్నాయి. బాలయ్య గారికి కూడా చాలామంది అడుగుతున్నారు. ఈవెన్ కరోనా ముందు నుంచి కూడా మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు, మోక్షజ్ఞ ఎప్పుడు వస్తున్నారు అనే దానికి ఆయన ఇంకా టైం ఉంది, ఆయన ట్రైనింగ్ అవుతున్నాడు, హార్స్ రైడింగ్, యాక్టింగ్ ఇవన్నీ నేర్చుకుంటున్నాడు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడు అన్నట్టుగా చెప్పారు. ఓకే. సో ఫైనల్గా హనుమాన్ మూవీకి మన ప్రశాంత్ వర్మ ఆయన పేరు, ఆయన డైరెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ పాన్ ఇండియా మూవీ అయిన తర్వాత ఆయన దగ్గర మంచి మంచి కాన్సెప్ట్లు, స్క్రిప్ట్లు ఉన్నాయి. సో రొటీన్గా మాస్ ఎలిమెంట్స్, లేదంటే ఇక రకరకాలుగా లవ్ స్టోరీలా కాకుండా ఒక డిఫరెంట్గా మోక్షజ్ఞ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేద్దామని తలంపులో ప్రశాంత్ వర్మకి ఓకే చేశారు. ఓకే అనుకున్నారు, ఇంకా సెట్స్ మీదకి వెళ్ళడానికి రెడీగా ఉంది. ఓకే. అయితే ఎవరెవరు ఏంటి భారీ కాస్టింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే బాలయ్య గారు అబ్బాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఎలా ఉంటుంది, దాని ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మోక్షజ్ఞది. సో ఇప్పుడు దానికి విలన్గా ఎవరిని పెట్టాలనుకుంటే మన విక్రమ్, తమిళ సూపర్ స్టార్ విక్రమ్ గారు, అపరిచితుడు గారు అబ్బాయి ధ్రువ్, అవును, తన్ని విలన్గా అప్రోచ్ అయ్యారంట. తను ఓకే అన్నాడట. బాలయ్య గారు అబ్బాయి కదా, బాలయ్య గారికి అన్ని ఇండస్ట్రీలతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అవును. సో ఆయన కూడా ఇప్పటికే 2-3 సినిమాలు హీరోగా యాక్ట్ చేశాడు. మరోవైపు హీరోయిన్ ఎవరు అని అంటే, ఒకప్పుడు హీరోయిన్ రవీనా టండన్ గారు అమ్మాయి అంట, రషా థడాని అని ఆ అమ్మాయి. సో ఇట్లా మంచి వాళ్ళని, ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళని, బాగా ఒక రకంగా మంచి స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళ సంతానాన్ని తీసుకొచ్చి, వాళ్ళ వారసుల్ని తీసుకొచ్చి మోక్షజ్ఞ మూవీలో ఇంట్రొడ్యూస్ చేయాలని చూస్తున్నారు. మొత్తం మీద ఒక డిఫరెంట్ వేలో వెళ్తున్నారు. జనరల్గా మోక్షజ్ఞ హీరోగా ఉన్నారంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెట్టచ్చు. ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని, ప్రకాష్ రాజ్ గారు లాంటి, రావు రమేష్ గారు, జగద్ బాబు, లేదంటే రాజేంద్ర ప్రసాద్ గారు, ఇట్లా మన దగ్గర కూడా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా. ఎటువంటి వాళ్ళని పెట్టకుండా ఆ ఏజ్ గ్రూప్ తగ్గట్టు వాళ్ళని పెట్టి ఒక మంచి స్టోరీ ప్లాన్ చేశారంటే ఖచ్చితంగా ప్రతిదీ జాగ్రత్త తీసుకుంటున్నారు. ఎందుకంటే బాలయ్య గారు ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అయిపోయింది మొన్న ఆగస్టుతో. సో ఇదే ఇయర్ ఈయన కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనే సంకల్ప బలము, లేదంటే అలా ముందుగా ప్లాన్ చేశారో మొత్తానికి మోక్షజ్ఞ సినిమా ఓకే అయ్యింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే నెక్స్ట్ 2025 ఉగాదికి కానీ సమ్మర్కి కానీ సినిమా కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఓకే. సో అన్ని ఎలిమెంట్స్ చూసుకుంటారు. ఇప్పుడు హీరో కన్నా విలన్ పవర్ఫుల్గా ఉన్నాడు అనుకోండి, విలన్ కొట్టేవాడు ఖచ్చితంగా ఈ హీరో అవుతాడుగా. వాడు ఎంత బలవంతుడిని కొడితే ఆ బలవంతు కొట్టినోడు వీడు సామాన్యుడు, ఈ హీరో. రాజమౌళి గారి కాన్సెప్ట్ కూడా అదే కదా, హీరో కన్నా విలన్ ఎక్కువ పవర్ఫుల్గా ఉన్నాడు చూపిస్తారు. సో వీడు అంతకన్నా పవర్ఫుల్ రా అని చెప్పకనే చెప్పినట్టు. సో ఇక్కడ కూడా ధ్రువ్ కూడా మంచి యాక్టర్, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకంటే విక్రమ్ గారు అబ్బాయి కాబట్టి. సో ఆయన్ని పెడితే బాగుంటుంది అనుకుంటే ఆయన ఓకే చేయడం. మోక్షజ్ఞ సినిమా ఆల్మోస్ట్ పట్టాలు ఎక్కేసింది. చూడాలి మరి అంటే ఏ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు, వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారా అనేది చూడాలి. ఎందుకంటే బాలయ్య బాబు గారికి ఉన్న క్రేజ్ చూస్తే 60s దాటిన హీరోల్లో ఎవరు కూడా పెట్టినా కానీ అది ఫ్లాప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఉంటాయి కానీ ఓపెనింగ్ అనగా డ్రూ పెట్టాలి, లేకుంటే ఇప్పుడు ఏదైనా ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించాలి, కానీ మరి ఓవర్గా చూపిస్తా. ఇప్పుడు అదే, ఇప్పుడు యాక్చువల్గా మన ప్రశాంత్ వర్మని డైరెక్టర్గా పెట్టుకోవడానికి కారణం కూడా అదే. అలాగని కంప్లీట్గా మాసు, ఇడికి కర్రసాము కత్తిసాము అన్నీ వచ్చిరా బాబు అని చూపించుకునే కాకుండా డ్యాన్స్ కూడా బాగా వేస్తాడు రా, డ్యాన్స్లు పెట్టేసేలా కాకుండా సందర్భానుసారంగా పెట్టేలాగా
అవసరమైనంత మేరకే పెట్టేలాగా చూసుకునే జాగ్రత్తలు ఎందుకు తీసుకుంటున్నారంట. ఎందుకంటే ప్రశాంత్ వర్మ డైరెక్టర్ కూడా ఏం చేస్తున్నారంటే అన్ని రకాలుగా అంటే సినిమాటిక్ యూనివర్స్ అంటారు. అంటే ఒక సినిమాలో యాక్ట్ చేసిన ఎవరో హీరో కానీ ఆ సన్నివేశం కానీ నెక్స్ట్ సినిమాకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు అవెంజర్స్ ఉన్నాయనుకోండి, అవెంజర్స్ ఎలాగ ఒక పార్ట్ సెకండ్ పార్ట్ 7-8 పార్ట్లు తీశారుగా, అలాగే ఒక్కొక్క సినిమాకి సంబంధం ఉండేలాగా చేసేదాన్ని సినిమాటిక్ యూనివర్స్ అంటారు. సో ఈ ప్రశాంత్ వర్మ కూడా అట్లా ఒక స్టోరీకి ఒక స్టోరీ లింకప్ అయ్యేలాగా ఒక 10 స్టోరీలు ఉన్నట్టు అయిందారు. సో అందులో ఒకటి బెస్ట్ చూజ్ చేసుకొని బాలయ్య గారు అబ్బాయి మోక్షజ్ఞకి అయితే ఆయన హైట్కి ఆయన పర్సనాలిటీకి ఇది బాగుంటుంది అనేలాగా ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ అన్నీ అయిపోయాయి, యాక్సెప్ట్ చేశారు. బాలయ్య బాబు గారు ఓకే అన్నారంటే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే. అంటే మరి ఆయన కూడా చెప్పారంట డిఫరెంట్ ఇమేజ్తో వచ్చేలా చేద్దాము కంప్లీట్గా. ఎందుకంటే బాలయ్య గారు అనేసరికి ఒక తొడ కొట్టడాలు ఈ ఇమేజ్ ఉంటుంది. ఎట్లాంటి ఇమేజ్ లేదంటే ఇప్పుడు తను ఎంత కష్టపడినా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా రన్ అవుతుందా లేకుంటే సంథింగ్ అసలు వాళ్ళ ప్లానింగ్ ఎట్లా ఉండదు? అదే అండి, ఫ్యామిలీ ఉండాలి, ఫ్యామిలీ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, అలాగనే కంప్లీట్ మాస్ అవ్వకూడదు, అలాగనే క్లాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకూడదు. ఇప్పుడు కాన్సెప్ట్ అది. ఎందుకంటే ఏమాత్రం ఆయన తేడాగా చేసినా వెంటనే కంపేర్ చేస్తారు. బాలయ్య బాబు సూపర్ చేస్తాడు, ఈనేటర్లు చేస్తున్నాడు, అంతకు మించి తాతగారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు మా మహానటుడు మనవడరా అని అంటారు. అంతగా కాదంటే ఎవరు అన్న ఎన్టీఆర్ ఉన్నాడు, అన్న ఎన్టీఆర్ ఎంత బాగా చేస్తుంది, ఈనేటర్లా చేస్తున్నాడు అని అంటారు. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ వాళ్ళతో కూడా కంపేర్ చేస్తారు, కజిన్సే కదా వీళ్ళంతా. సో ఆయనకి అసలు ఎంత ప్రెజర్ ఉంటుంది అనుకున్నారు చాలామంది. ఏమ్మా బాలయ్య హీరో కాబట్టి వాళ్ళ అబ్బాయి ఈజీగా హీరో అయిపోయాడు అనుకుంటారు, కానీ దారుణంగా వస్తాయి. కానీ ఆయనకి ఎంత ప్రెజర్ ఉంటుంది. ఏమాత్రం తేడా చేసినా నువ్వు అన్నట్టు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్తో సినిమా కొంచెం ఫట్ అయినా ఎంత ప్రెజర్ ఉంటుందంటే మోక్షజ్ఞ మీద మొత్తం భుజాల మీదకి వెళ్ళి మోసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా అవసరం అనుకుంటే 10 టేకులు తీసుకునైనా పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇవ్వాలి. సో ఎంత కష్టపడుతున్నారు కాబట్టి అందుకే మేబీ ఎంత గ్యాప్ తీసుకున్నారేమో అనిపిస్తుంది. ఆ గ్యాప్లో కూడా ఒక్కొక్కరు ఆ జనరేషన్ తగ్గట్టు ఆర్టిస్టులనే పెడుతూ హీరోని కానీ విలన్ని కానీ హీరోయిన్ కానీ ఒక సెట్ ఆఫ్ ఏజ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యేలా పెట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చూద్దాం, మీరు అన్నట్టు మరీ ఎక్స్పెక్టేషన్ అయినా కూడా